ప్రైజ్ లాడండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనములో, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశమండలములో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. పోతపోయు ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు. విమర్శకాలములో అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్యమగువాడు వాటి వంటివాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్యముగానున్న గోత్రము. సైన్యములకు అధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు. ఆమేన్. చూసారండి, సమస్తమును సృష్టించింది మన యెహోవా దేవుడు. కాబట్టి మనము చేతితో చేసుకున్నటువంటి ప్రతి విగ్రహం కూడా ఏమిటండి, అవి మాయారూపమైనవి, అందులో ప్రాణమేమీ లేదు. కానీ మన దేవుడు మాట్లాడే దేవుడు, కనబడే దేవుడు. మన దేవునికి ప్రాణం ఉందండి. కాబట్టి ఈ పోత విగ్రహములు కానీ, చేతితో చేసుకున్న విగ్రహములు కానీ నమ్ముట వలన మనకి ఏమీ ఉపయోగము, ప్రయోజనం అనేది లేదు. అవేమి చేస్తాయి? ఆశను చెడగొట్టేటటువంటి మాయాకార్యములు. విమర్శకాలములో అవి నశించిపోతాయి. ఎప్పుడు? తీర్పు కాలములో అవి నశించిపోతాయి అన్నమాట. ఆ టైంలో అవి మన అక్కరకి రావు, మనల్ని ఆపద నుంచి తప్పించవు. కాబట్టి మనల్ని ఆపద నుంచి, విమర్శకాలములో నరకము నుండి తప్పించేది ఎవరంటే మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట, నిజమైన దేవుడు. కాబట్టి ఆయన ఎవరండి? సమస్తమును నిర్మించిన వాడనమాట. కాబట్టే ఆయనకి సమస్తము సాధ్యము. ఆయనకు ఏ స్వాస్థ్యములో ఉన్నారండి? ఇశ్రాయేలు స్వాస్థ్యముగా ఉన్నటువంటి గోత్రంలో నుండి వచ్చిన వారనమాట. ఆయన ఎవరు? మనకి సైన్యములకు అధిపతియగు యెహోవాయని ఆయనకు గొప్ప పేరుందండి. కాబట్టి నిజమైన దేవుడిని మనము గుర్తిరిగి, ఇంకా అంత్యకాలంలో ఉన్నాం కాబట్టి మనము చేయవలసినది ఏమిటేనంటే, మారు మనసు పొంది పాపమునకు ప్రాయచిత్తం పొంది రక్షణ బాటలో గనక మనము నడిచిన వారమైతే, ఆయన శిలువ రక్తంతో మనందరము కడుగబడినట్లయితే పరిశుద్ధపరచబడి ఆయన రాజ్యమునకు వారసులం అవుతామండి. అలాగే ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితము కూడా మన జీవితములలో జరిగిస్తూ ఉండాలి క్రియల ద్వారా. అప్పుడు ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మారి ఆయన రాజ్యపు వారసులము అవుతామన్నమాట. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.